నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, 3వ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తున్న కారణం చేత విశేషంగా ఈ యొక్క రాశి వారికి కొన్ని రకాలైనటువంటి గత సంవత్సరంలో జరిగిన ఇబ్బందులన్నీ కూడా దాటివేసుకుంటూ, అలాగే వీరి యొక్క ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాలకు సంబంధించి మనము మకర రాశి నుండి గురుగ్రహ సంచారం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, గురుగ్రహము సంవత్సరం అంతా కూడా అయితే మిథునంలో లేకుంటే కర్కాటకంలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ద్వితీయార్థం తర్వాతకి అది కాస్త సింహంలోకి వస్తుంది. అప్పటి వరకు కూడా వీరికి ఖచ్చితంగా యోగించేటువంటి కాలం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి అష్టమంలో సింహం ఉంటుంది, సప్తమంలో కర్కాటకం ఉంటుంది. సప్తమంలో గురు సంచారం చేస్తే ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, సంతానం కాని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహం కూడా జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే మనకు గురువు సప్తమంలో లాభించడము అదొక యోగంగా కూడా మారడం కూడా సప్తమంలో ఉన్నప్పుడు, లేదా 4వ స్థానంలో ఉన్నా లేదా దశమ స్థానంలో ఉన్నా జరుగుతుంది. సో పంచమహాపురుష యోగములలో ఉన్నటువంటి యోగములు ఈ యొక్క కుజుడు కూడా 4, 7వ స్థానాల్లో సంచారం చేసిన, అంటే కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క మకర రాశి వారికి కర్కాటకంలో ప్రవేశించిన, లేదా ఈ యొక్క కుజుడు మేషంలోకి ప్రవేశించిన, అప్పుడు వీరికి మంచి శుభదాయకమైనటువంటి భూ సంబంధితమైన క్రయ విక్రయ సంబంధిత విషయాలు కూడా లాభిస్తాయి. ఇవే కాకుండా బుధుడు సూర్యుడు కలిసి మకరంలోకి వచ్చినప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మకర కుంభరాశుల్లోకి సూర్యుడు ప్రవేశించి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వారితో ఏవైనా గొడవలు, విశేషమైనటువంటి తగాదాలు, లేనిపోని విషయాల్లో నిందలు పడడం లాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే సంవత్సరం అంతా కూడా ఒక 9 నెలల పాటు అద్భుతంగా ఉంది. ఆఖరి 3 నెలల పాటు అక్కడక్కడ కాస్త ఇబ్బందికరమైన విషయాల్లో ఉంటారు. ఇక విశేషంగా చూసుకుంటే మకర రాశి వారికి సంబంధించి వారి స్వతహాగా స్వీయ జాతకం కావాలనుకుంటే ఇదంతా గోచార రీత్యా చెబుతున్నటువంటివి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి 60-70 పేజీల్లో మీకు అందించి 16 భావచక్రములు, దశాంతర్దశలు, అలాగే అష్టక వర్గ, నవాంశ వీటి గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు ఖచ్చితంగా ఛార్జ్ చేయడం జరుగుతుంది. మేము పెట్టేటువంటి ఎఫర్ట్కి ఆ ఛార్జ్ చేస్తాం. ఇక అందరూ ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఏమిటంటే, పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి. మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం. రివర్స్ బోరింగ్ సిస్టంతోని కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది, ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం. దానివల్ల కింద అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి. రెండవది, వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి. మనం చేసుకోవట్లా. ఇవాళ రేపు ఏమైపోయిందనంటే, మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము, ఏదన్నా ఒకటి తింటున్నారు, బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇంత ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అని అంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి, ఇంకో ప్లేట్ తేవాలి. నువ్వు తిన్న ప్లేటేగా, తుడుచుకో. కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు. దానికోసం ఏం చేయాలి, వాడి నీళ్ళు వేస్ట్ చేయాలి. అదే నీళ్లు నువ్వు సృష్టించు. ఆవిరి త్రూ మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే 6 రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి. మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం? ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి? కాబట్టి ఆలోచించాలి.
అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు. బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికి వేస్తే నిప్పు రవ్వలు వస్తాయంట. దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్, ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు, ఫైర్ దాని మీద. ఎటు పోతున్నాం మనం ప్రమాదానికి ఎదురెళ్లాల్సిన అవసరం ఉంది, ఏటికి ఎదురీదినట్టు. అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం. బండి బాగాలేదు, బండి బోరుకు వచ్చింది, బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి, అట్లాగే తోలుతాం. పొగరాని వెనకాలడిగా బాధ నాకేంది అని. అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది. సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం, విపరీతం చేస్తున్నాం. నీటిని కలుషితం చేస్తున్నాం, వాయువుని, ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా. దీనివల్ల ఏమవుతుందనంటే సింపుల్, భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో. గాల్లో వెళ్ళేటువంటి ఏరోప్లేన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం. జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి, విపరీతమైన వర్షాలు వచ్చి. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని ఎందుకు కాపాడదండి? రోడ్డు ప్రమాదాలు జరిగినాయి, అగ్ని ప్రమాదాలు జరిగినాయి. నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ కొట్టుకుపోయింది. సో దయచేసి ప్రకృతిని కాపాడదాం. మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి, ఏం వేస్ట్ అవ్వట్లేదు, వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు. మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. మనకి ఏదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు. వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని. మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో 10 ఇవ్వాల్సి ఉంటే 100 ఇస్తాడు, అది మంచి అయినా చెడైనా. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే, మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి, పూజించండి. విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి. అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం రాని వారికి ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి. చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది. 35-40 సంవత్సరాల వయసు వచ్చిందండి, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ప్రిపేర్ అవ్వాలి, తప్పులేదు. కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అనంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం. ఇదే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. నాకు ఫలానా అమ్మాయే కావాలి, ఫలానా ఎత్తు, ఫలానా ఒడ్డు, ఫలానా పొడుగు కావాలని చెప్పి, లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి, కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది, నా ఇంట దీపం పెట్టాలయ్యా, నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు, నా కొడుకు పెళ్లి చేయి స్వామి, నీకు ఎంత డబ్బుగా అందిస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నాకు. అంటే ఎంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల, ఏ చెడ్డ అలవాట్లు ఉండే పరిస్థితి లేదు. వివాహం చేసుకోవాలి కదా సమయానికి, అవి చేసుకోవట్లా. అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా. కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్లా. మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము 7 రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా. నాకేం అవసరం అనంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని 2-3 ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి. చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ తల్లిదండ్రులందరినీ కూడా చాలా బాగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి. మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైనో మీ ఇంటి పక్కనో ఇంకొక పోర్షన్ తీసుకొని నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి. ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి, పేరు ద్వారా చెప్పండి అంటారు. పేరు ద్వారా చెప్పలేను, కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే
ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను. దానికి కేవలం 504 రూపాయలు ఛార్జ్ చేస్తాను. అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా. ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతి నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా, ఆ సమయంలో కాల్ చేయండి. వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తా. ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్, అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ విధంగా చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి. చండీ పరాదేవతకు సంబంధించిన హోమములు కానీ, ఇష్టకామ్య సిద్ధ్యర్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి నాడు జరిగేటువంటి హోమములు కానీ, ఏవైనా సరే వర కన్యా పాశుపత హోమములలో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కానివ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.